బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ ఈ వ్యవహారంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా IAS అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కు సంబంధించినటువంటి కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా UA కు చెందినటువంటి FEO సంస్థను నిందితులుగా చేర్చింది. అయితే ఏసీబీ ఛార్జ్ షీట్ ప్రకారం ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సుమారు 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లుగా కూడా ఆరోపించింది. ప్రభుత్వ అనుమతులు, ఆర్థిక విధానాలను పాటించకుండా ఈ లావాదేవీలు జరిగినట్లుగా పేర్కొంది. మరి ఈ పరిణామం రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇకపైన ఈ కేసు న్యాయంగా ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తికరంగా మారిపోతోంది. ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ను కోర్టు పరిశీలిస్తోంది. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం విచారణ స్వీకరించనుంది. కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, IAS అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఇక GAD నుంచి కూడా అనుమతి లభించిన క్రమంలోనే కేటీఆర్, అరవింద్ కుమార్లతో పాటుగా కేసులో మూడో నిందితుడైనటువంటి HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ B లక్ష్మీ నరసింహారెడ్డి, గ్రీన్కో ఎస్నెక్స్ట్ జెన్ MD చలమలశెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను నిందితులుగా చేరుస్తూ అభియోగాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ పోటీ నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందినటువంటి 54,89,00,000 నిధుల విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత HMDA నిధుల దుర్వినియోగం పైన MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ IAS దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరుసటి రోజే డిసెంబర్ 19న ఏసీబీ FIR నమోదు చేసింది. HMDA నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి IAS అరవింద్ కుమార్ను రెండో నిందితుడిగా, B లక్ష్మీ నరసింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది. ఈ ముగ్గురితో పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఆర్గనైజేషన్, గ్రీన్కో ఎస్నెక్స్ట్ జెన్ MD చలమలశెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. ఏసీబీ సేకరించినటువంటి ఆధారాలతో పాటు అప్పటి MAUD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రధానంగా కేటీఆర్ పేరును ప్రస్తావించారు. కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిర్ణయాలు తీసుకున్నట్టు అరవింద్ కుమార్ వాంగ్మూలాలు ఇచ్చారు. అయితే అదే అంశాన్ని కూడా కేటీఆర్ ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ప్రధానంగా ఈవెంట్ ఏదైతే ఉందో ఈ నిర్వహణ కోసం కూడా స్పాన్సర్ ఫీజు, ట్యాక్సులు కలిపి మొత్తం కూడా 110 కోట్లు చెల్లించే విధంగా అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్ సివిల్ వర్క్స్ కోసం కూడా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలాగా అండర్టేకింగ్ తీసుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. వీటితో పాటు HMDA బోర్డు నిధుల నుంచి కూడా 160 కోట్ల అప్రూవల్ ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో లండన్కు 45 కోట్ల 71 లక్షల తరలింపు, HMDAకు 8 కోట్ల 7 లక్షలు,
ఏదైతే ఐటీ జరిమానా సహా మొత్తం కూడా 54,88,00,000 నిధులు దుర్వినియోగం పైన ఏసీబీ అభియోగాలు మోపింది. దీంతో పాటు ఈ కార్ రేసింగ్ వల్ల హెచ్ఎండిఏకు ఎలాంటి లాభం లేకపోగా 75,88,00,000 నష్టం వాటిల్లినట్లుగా కూడా ఇక ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కోస్ట్ సంస్థ నుంచి ఇక క్విడ్ ప్రోకో రూపంలో 44 కోట్ల విలువైనటువంటి ఎలక్టోరల్ బాండ్లు ఇక బీఆర్ఎస్ కు వచ్చినట్లు ఇక ఏసీబీ ఆధారాలు సేకరించింది. మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి సాంకేతిక ఆధారాలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ప్రస్తుతం. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 2 సార్లు విచారించారు. అలాగే ఇక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ ను కూడా ఇక 3 సార్లు ప్రశ్నించారు. తాజాగా నివేదిక సమర్పించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్ అరవింద్ కుమార్లపైన కూడా ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతేడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కోసం రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని చెప్పేసి మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీని వలన ప్రభుత్వానికి 54,88,00,000 నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఈ కేసులో A1 గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం తీసుకున్నారు. ఇక ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకు అయ్యే ఖర్చును ఇక ఏదైతే స్పాన్సర్ గా ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. అలాగే కార్ రేసు నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్ ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11 జరిగినటువంటి రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరపున హెచ్ఎండిఏ 12 కోట్లు ఖర్చు చేసింది. రేసు నిర్వహణ ఖర్చును ఇక స్పాన్సర్ గా ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ భరించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు స్పాన్సర్ అయినటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఈ ఒప్పందం నుంచి ఎస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. దీంతో ఈ రేస్ కు ప్రమోటర్ గా ఇక హోస్ట్ గా హెచ్ఎండిఏనే వ్యవహరించాలని ప్రతిపాదించారు. దీనికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఇక రుసుములు పన్నుల కింద కూడా 110 కోట్లతో పాటు రేస్ నిర్వహించాలంటే అవసరమయ్యే పనుల కోసం కూడా మరో 50 కోట్లు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ 3వ తేదీన మొదటి వాయిదా, అక్టోబర్ 11వ తేదీన రెండవ వాయిదా సొమ్ము చెల్లించేలా అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇక ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో 2023 అక్టోబర్ 11న హిమాయత్ నగర్ ఐఓబి బ్యాంకు నుంచి కూడా ఇక యూకేలోని ఏదైతే ఈ ఎఫ్ఈఓ ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి. అయితే విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల కోసం కూడా రెగ్యులేటరీ అథారిటీల నుంచి అనుమతి తీసుకోకపోవడంతో పాటుగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లింపులు చేశారంటూ ఫిర్యాదులు చేశారు.